వెల్కమ్ టు జేవి యూనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే మీకు చెప్పినట్లుగానే ఈ రోజు నుంచి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి చేయబోతున్నామని చెప్పాము. అలాగే మీ కోరిక మేరకు నేను ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి అందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. మరి ఈ యొక్క యాస్పెక్ట్స్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ అయినటువంటి యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఈ యొక్క యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి చాప్టర్లో భాగంగా మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే భాష యొక్క స్వభావం. మరి భాష యొక్క స్వభావం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నవి. ఆ యొక్క పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అయితే మన యొక్క వీడియోస్ అనేవి ఎలా ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు. అన్నీ కూడా కీవర్డ్స్ రూపంలో ఉంటాయి. తర్వాత నేను ఆ యొక్క కీవర్డ్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. సో మరి ఫస్ట్ టాపిక్ అయినటువంటి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, మరి భాష యొక్క స్వభావం గురించి తెలుసుకుందాము. ఎక్కువసార్లు గత టెట్ పరీక్షల్లో అడిగినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే లాంగ్వేజ్ మీన్స్ డాష్ అని అడుగుతాడు. లాంగ్వేజ్ మీన్స్ డాష్. అప్పుడు మనము ఏ ఆప్షన్ని టిక్ చేయాలి? కమ్యూనికేషన్ అనేటువంటి వర్డ్కి మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్లో టిక్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో లాంగ్వేజ్ మీన్స్ కమ్యూనికేషన్, మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు ఇచ్చాడు గత టెట్ పరీక్షల్లో. ఓకేనా? అయితే నెక్స్ట్ ఈ యొక్క నేచర్ ఆఫ్ లాంగ్వేజ్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సిస్టమాటిసిటీ అంటే తెలుగులో ఏమని పిలుస్తామంటే క్రమబద్ధత. క్రమబద్ధత తెలుగులో. అయితే మరి ఈ సిస్టమాటిసిటీని ఎలా గుర్తించాలి అంటే కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ 3 కీవర్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఈ 3 కీవర్డ్స్లో ఏదో ఒకటి కనపడినా కూడా మనం ఏం చేయొచ్చు అంటే సిస్టమాటిసిటీ అని ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కీవర్డ్ సిస్టమాటిక్. లాంగ్వేజ్ ఈజ్ సిస్టమాటిక్ అనేటువంటి వర్డ్ కనుక వచ్చినట్లయితే మనకి సిస్టమాటిసిటీ అని అర్థం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వన్ డెఫినెట్ రూల్స్. అలాగే గ్రామర్. సో ఈ 3 కీవర్డ్స్లో మనకి ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఈ 3 కీవర్డ్స్లో ఏదో ఒక కీవర్డ్ కనపడినా కూడా మనం ఏం చేయాలంటే సిస్టమాటిసిటీకి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే అసలు సిస్టమాటిసిటీ అంటే ఏంటంటే క్రమంగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్. మరి ఆల్ఫాబెట్స్ నుంచి ఏం ఫామ్ అవుతాయి అంటే వర్డ్స్ ఫామ్ అవుతాయి. వర్డ్స్ నుంచి ఏం ఫామ్ అవుతాయి అంటే సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి. సెంటెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ నుంచి ఆల్ఫాబెట్స్ ఫామ్ అవుతాయా? అలా కాదు కదా. సో కాబట్టి కొన్నిటికి సిస్టమాటిక్ అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నుంచి వర్డ్స్ అనేవి వస్తాయి, వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ అనేవి ఫామ్ అవుతుంటాయి అన్నమాట. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్. లేదు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా ఒక సెంటెన్స్ రాయాలంటే ఫస్ట్ మనకేం ఉండాలంటే సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వెర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఇలా ఉంటే కదా మనకి సిస్టమాటిక్గా ఉన్నట్టు, ఒక ఆర్డర్లో ఉన్నట్టు. సో కాబట్టి ఇవి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ సిస్టమాటిసిటీకి కీవర్డ్స్ ఏంటంటే సిస్టమాటిక్, డెఫినెట్ రూల్స్, అలాగే గ్రామర్. సో ఈ 3 కీవర్డ్స్లో ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఈ 3 కీవర్డ్స్లో ఏదో ఒక కీవర్డ్ కనపడినా కూడా మనం ఏం చేయాలంటే సిస్టమాటిసిటీకి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాగే సెకండ్ వన్ ఏంటంటే ఆర్బిట్రరీ. మరి ఇందులో ఓన్లీ ఒక కీవర్డ్ మాత్రమే ఉంది. అది చాలా ఈజీ. ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఆ కీవర్డ్ ఉన్నట్లయితే ఈజీగా మనము ఆర్బిట్రరీ అని చెప్పచ్చు అనమాట. సో మరి ఆ కీవర్డ్ ఏంటంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో పిల్లి అంటాం, మరి ఇంగ్లీష్లో క్యాట్ అని పిలుస్తాం. తెలుగులో అయితే పిల్లి, తర్వాత కన్నడలో వచ్చేసి పిల్లిని ఏమని పిలుస్తారంటే బెక్కు అని పిలుస్తారు. తర్వాత తమిళ్లో వచ్చేసి ప్యూనై అని పిలుస్తారు అన్నమాట. సో ఈ విధంగా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని వివిధ భాషలు ఎలా పిలుస్తారు అనేది
చెప్పుకున్నాం ఇప్పుడు. సో మరి ఇక్కడ ఆర్బిట్రరీకి ఏం కీవర్డ్ అంటే ఇక్కడ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో థర్డ్ వన్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్. ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్కి కూడా ఓన్లీ వన్ కీవర్డ్ మాత్రమే ఉంది. అదేంటంటే పాస్ట్ ఫీచర్. ఈ 2 కీవర్డ్స్ అనేవి ఇచ్చినటువంటి సెంటెన్స్లో కనపడినట్లయితే మనం ఈజీగా డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మరి అంటే దీని యొక్క అర్థం ఏంటంటే గతంలో, పాస్ట్ అంటే గతం, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు లేదా దూరంగా ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడం. గతంలో జరిగినవి కానీ, ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో జరిగినవి కానీ, లేదా దూరంగా ఉన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అది డిస్ప్లేస్మెంట్ అన్నమాట. ఓకేనా. సో అది. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్రియేటివ్. ఏంటి? క్రియేటివ్. మరి ఈ క్రియేటివ్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 3 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 3 కీవర్డ్స్ కనుక కనపడినట్లయితే మనం ఈజీగా క్రియేటివ్ అనేటువంటి ఆప్షన్కి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మరి ఆ కీవర్డ్స్ ఏంటంటే న్యూ సెంటెన్స్, సెకండ్ వన్ ఫ్యాట్ బుక్, థర్డ్ వన్ ఫైండ్ ఎనీ 2 సెంటెన్సెస్. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ సెంటెన్స్, ఫ్యాట్ బుక్, ఫైండ్ ఎనీ 2 సెంటెన్సెస్. ఈ 3 కీవర్డ్స్ కనుక కనపడినట్లయితే క్రియేటివ్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. అయితే ఇంకా ఇక్కడ ఇంకోటి ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాడు. సో అప్పుడు ఏం చెప్పాలి మనం ఇక్కడ? సిస్టమాటిసిటీ. అలాగే సెకండ్ ఫీచర్ క్రియేటివ్, థర్డ్ ఫీచర్ ఆర్బిట్రరీ, తర్వాత డిస్ప్లేస్మెంట్. ఇలా ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి. అయితే మీకు ఇంకో బిట్ ఎలా అడుగుతాడంటే కింది వాటిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సరైనది ఏమిటి? ఓకేనా. సరికానిది ఏమిటి? ఇట్లాంటి బిట్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ అడిగాడు. ఈ వీడియో అయిపోయిన తర్వాత వాటి గురించి డిస్కస్ చేసుకుందాం.